తెలంగాణలో ఐపీఎస్ బదిలీలకు సంబంధించి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. హైదరాబాద్ తెలంగాణలో 28 ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖల వారీగా ఈ మార్పులున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సుబ్బారాయుడు డీజీపీ ఆఫీస్కు రిపోర్ట్ చేయవలసిందిగా చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు, అలాగే జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రితిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 28 ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అయితే తెలంగాణలో మొత్తంగా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయని చెప్పి ఊహాగానాలకు తెరదించు ఏకంగా 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. అయితే చాలా జిల్లాలకు సంబంధించి ఎస్పీలు బదిలీ అవుతారని చెప్పి గతంలో ఊహాగానాలు ఉండేది. ఎన్నికలు తర్వాత బడ్జెట్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రచారం. దీనికి మొత్తంగా 28 మంది ఐపీఎస్ బదిలీ చేస్తూ సర్కారు జారీ చేసింది. ఇందులో 12 జిల్లాలకు సంబంధించిన జిల్లా ఎస్పీ కూడా మార్చివేయడం జరిగింది. దాంతో పాటుగా హైదరాబాద్ సంబంధించిన డీసీపీలు అంటే చాలా వరకు కూడా ఇక్కడ రెగ్యులర్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా జిల్లాలు పంపించడం జరిగింది. అంతేకాకుండా స్టేట్ రిక్రూట్మెంట్ ఉన్న ఐపీఎస్ అధికారులు వాళ్ళందరూ కూడా ఇటు హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. మొత్తంగా చూస్తే 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మొత్తం 12 మంది జిల్లా ఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు చాలా మంది పోస్టింగ్ లేకుండా ఉన్న వాళ్ళని కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా చాలా వరకు నాన్ లోకల్ పోస్ట్ లో ఉన్న వాళ్ళని కూడా మెయిన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు సైబర్ సెక్యూరిటీ కావచ్చు, నార్కోటిక్ బ్యూరో కావచ్చు, హైదరాబాద్ డీసీపీలు కావచ్చు, లేకుంటే జిల్లా ఎస్పీలు మొత్తంగా చూస్తుంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూర్తిగా జిల్లా ఎస్పీలతో పాటుగా డీసీపీలు నియమిస్తూ అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆల్ రైట్ రమేష్. తెలంగాణలో 28 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే నియమించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడును డీజీపీ ఆఫీస్కు బదిలీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి దరావత్, కొమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు నియమించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రితిరాజ్, బాలానగర్ డీసీపీగా కె సురేష్ కుమార్ ను నియమించారు.